కూడా చలిలో కూర్చున్నారు కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా యేసుక్రీస్తు గురించి కొద్ది మాటలు మనం మాట్లాడుకొని, గత నెలలో కూడా ఇంతకు ముందు ఇట్లానే కూటమి ఏర్పాటు చేసుకున్నప్పుడు చాలామంది చక్కగా సహకరించారు. సమాజంలోని బిడ్డలందరూ కూడా చాలామంది సహకరించారు, చాలా సపోర్ట్ చేశారు. అయితే ఆ రోజు ఒక భయంకరమైనటువంటి వర్షం, ఆ ప్రార్థనకి ముందు వర్షం లేదు, ప్రార్థన అయిపోయిన తర్వాత వర్షం లేదు. కానీ ఒక గొప్ప సాక్ష్యం చెప్పాల్సి వస్తే, అంత పెద్ద వర్షంలో దేవుని వాక్కు మాత్రం ఆగలేదు. దేవుని వాక్కు మాత్రం ఎలా వెళ్ళాలో అలా వెళ్ళి, ఎవరిని దర్శించాలో వాళ్ళని దర్శించి, కొంతమందిని దర్శించిందని నేను విశ్వసిస్తున్నాను. అలాగే ఈరోజు కూడా పరిస్థితులు ఏమి అనుకూలంగా లేవు, అయినప్పటికీ దేవుని మీద విశ్వాసంతో, దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తాడనేటువంటి విశ్వాసంతో ఈరోజు మనం అందరం కలిసి ఈ మాటలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ. చూడండి, చిన్న వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయంలో లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో నేనే చదువుతాను. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇప్పటి వరకు నా తండ్రి పాటల ద్వారా ఎంతో నిన్ను మహిమపరుచుకొని ఉన్నాం దేవా. మా ఆరాధనను స్వీకరించి ఉన్నావు, ఒక గొప్ప అద్భుతమును జరిగించావు. అందుని బట్టి నీ కృతజ్ఞత స్తోత్రములు. ఇదిగో మేమందరం మౌనమైపోతున్నాం దేవా. మాతోను సమాజంతోను మీరు మాట్లాడండి. నన్ను స్వాధీనపరుచుకొని నా నోట నీ మాట ఉంచి, నా ముఖంలో నీ ముఖము కనబడనిచ్చి, నీవే మా అందరితోనూ మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచి సేద తీర్చి ప్రతి హృదయమును నీవు దర్శించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికే మహిమ. ఇక్కడ ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి ఒక సువర్తమానమును దేవుని దగ్గర ఉండేటువంటి ఒక గొప్ప దూతలు తీసుకొచ్చారట. ఒకసారి ఏం జరిగిందంటే, గొర్రెల కాపర్లు వాళ్ళు గొర్రెలు కాచుకుంటూ ఉన్నారు. రాత్రి వేళ సమయంలో గొర్రెలు కాచుకుంటూ ఉంటే, వాళ్ళు అంతకు ముందన్నడు చూడనటువంటి ఒక గొప్ప వెలుగు వాళ్ళ చుట్టూ వచ్చేసిందంట. ఇప్పుడు చూడండి, ఈ లైట్ వెలుగు మనకు తెలుసు. ఏదన్నా వెలుగు కనపడితే అబ్బా 2 లైట్లు కలిస్తే ఎంత వెలుతురుందో అంత వెలుతురుంది అనుకుంటాం. చాలా సహజమైన విషయం. ఎండ వల్ల కూడా వెలుతురు వస్తుంది. ఎండ వలన పడినటువంటి వెలుతురు కూడా మనకు తెలుసు, అది ఆ వెలుగు అనుకుంటాం. దీపపు వెలుగు తెలుసు. ఇవన్నీ లోకంలో మనకు ఉన్నటువంటి వెలుగులు. అయితే ఆ గొర్రెల కాపర్లు వాళ్ళు గొర్రెలు కాచుకుంటూ ఉన్న సమయంలో అంతకు ముందెన్నడు దేనితోనూ పోల్చడానికి వీలు లేనటువంటి ఒక గొప్ప వెలుగు వాళ్ళ చుట్టూ ప్రకాశించిందంట. అది చూసి వాళ్ళకి చాలా భయం వేసిందంట. ఇదేంటి అసలు, ఈ వెలుగేంటి ఇంత ప్రకాశంగా ఉంది, ఎన్ని లైట్లు పెడితే ఇది సరిపోతుంది, ఇంత వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత గొప్ప వెలుగేంటి, వామ్మో ఇదేంటి అని ఫస్ట్ వాళ్ళకి భయం వచ్చేసిందంట. వాళ్ళలోకి భయం ఎప్పుడైతే వచ్చిందో వెంటనే దేవుని దూత మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఫస్ట్ దూత చెప్పినటువంటి మాట ఏంటంటే, భయపడకండి, మీరు భయపడనక్కర్లేదు, ఒక శుభవర్తమానమును నేను మీకు తీసుకొచ్చాను. ఈ శుభవర్తమానము
చాలా సంతోషకరమైంది. ఈ సంతోషకరమైనటువంటి శుభవర్తమానము ఒక కుటుంబానికో, ఒక సమాజానికో, ఒక ఊరికో, ఒక దేశానికో సంబంధించింది కాదు. ప్రజలందరికీ మహా సంతోషకరమైనటువంటి ఒక శుభవర్తమానము అన్నాడు. ఏమండి సంతోషకరమైనటువంటి వార్త అంటే, మన కుటుంబాల్లో చూసుకున్నాం అనుకోండి, అమ్మాయికి పెళ్లి కుదిరితే అబ్బా ఎంత సంతోషమో, మంచి మాట చెప్పావమ్మా అంటాం. లేకపోతే అబ్బాయికి ఒక మంచి ఉద్యోగం, నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువగా, ఊహించిన దానికంటే ఎక్కువగా ఒక మంచి ఉద్యోగం వచ్చింది అనుకోండి, అప్పుడు నువ్వేం చెప్తావు? అబ్బా ఎంత సంతోషంగా ఉందో, దేవుడు మా పట్ల ఎంత కార్యం చేశాడో, ఒక మంచి ఉద్యోగం మా బిడ్డకు వచ్చింది అని చాలా సంతోషపడతాం. లేకపోతే ఒక పెద్ద సమస్య, దాని నుంచి విడుదల వచ్చింది అనుకోండి, అమ్మయ్య చాలా సంతోషంగా ఉంది, ఒక పెద్ద సమస్య మా నుంచి వెళ్ళిపోయింది, దేవుడు ఇంత కార్యం చేశాడు మాకు అని సంతోషపడతాం. ఈ సంతోషము నీ కుటుంబం వరకే, అందరికీ కాదు. ఎవరన్నా వచ్చి ఒక సంతోషకరమైనటువంటి విషయాలు చెప్తున్నప్పుడు మనకు కూడా హ్యాపీ అనిపించింది. పోనీలేమ్మా నీ కష్టాలు తీరినాయి, మీ అబ్బాయికి జాబ్ వచ్చింది, పోనీలేమ్మా ఎప్పటి నుంచో మీ అమ్మాయి కోసం మంచి మంచి సంబంధాలు వెతుకుతా ఉన్నావు, ఇప్పటికైనా కుదిరింది, వింటాము, సంతోషపడతాం, అందరితో వదిలేస్తాం. ఆ సంతోషాలన్నీ ఒక కుటుంబం వరకే ఉంటాయి. కానీ ఇక్కడ దేవదూత ఏం చెప్తున్నాడంటే, ప్రజలందరికీ కలగబోయేటువంటి మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానము అన్నాడు. ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైనటువంటి వార్త ఏంటండి? ఇప్పుడు మన రాష్ట్రం ఉందనుకోండి, ఒక నాయకుడు గెలిస్తే ఆ నాయకుడిని ప్రేమించే వాళ్ళకే సంతోషం, వ్యతిరేకించే వాళ్ళకు ఉండదు. అదే దేశంలో ఒక నాయకుడిని ఎన్నుకున్నారనుకోండి, ఆ నాయకుడి తరఫున ఉన్న వాళ్ళకే సంతోషం, కానీ ఆయన అంటే ఇష్టం లేని వాళ్ళకి సంతోషం ఉండదు. ఒక దేశానికి సంబంధించుకున్నా ఇంతే ఉంది, ఒక ప్రాంతానికి సంబంధించిన ఇంతే ఉంది, ఒక కుటుంబానికి సంబంధించిన ఈ సంతోషాలు ఇక్కడ వరకే ఉన్నాయి. కానీ ప్రజలందరికీ అనంటే ప్రపంచం మొత్తం అంతటికీ కూడా, ప్రజలందరికీ కూడా అంత సంతోషకరమైనటువంటి వార్త ఏంటి అసలు? ప్రపంచం మొత్తము సంతోషించేటువంటి ఆ శుభవార్త ఏంటి, సువర్తమానం ఏంటి అని మనం చూస్తే, కింద దేవదూత చెప్తున్నాడు, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టాడట. రక్షకుడు, ఆయనే ప్రభువైన క్రీస్తు. ఎవరికండి రక్షకుడు? ఆయన. మేము హైందత్వంలో ఉన్నాము, యేసుక్రీస్తు తెలీదు. మాకెట్లా రక్షకుడు అవుతాడు ఆయన? మేము ఆరాధించే వాళ్ళు మాకుంటే మాకెట్లా ఆయన రక్షకుడు అవుతాడు అనే ప్రశ్నలు వచ్చినాయి. ఖచ్చితంగా వినే వాళ్ళకు కూడా వస్తాయి. ఒకవేళ రక్షకుడు, కాపాడేవాడు, అన్నిటి నుంచి బయటేసేవాడు, నిన్ను సంరక్షించేవాడు అయితే నీ వరకే ఉంచుకోమా, మాకెందుకు చెప్తావు అని అంటే, ప్రజలందరికీ కలగబోయేటువంటి ఒక సంతోషకరమైనటువంటి వార్త అంటే వాళ్ళని వీళ్ళని కాదు, దేవునికి అందరూ సమానమేనండి. దేవుడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఆయన్ని నమ్మిన వాళ్ళు, నమ్మని వాళ్ళు, ఆయన్ని అంగీకరించిన వాళ్ళు, నువ్వు నాకొద్దు అన్నవాళ్ళు అందరం కలిసి దేవునికి పిల్లలం. సృష్టికర్త అయినటువంటి దేవునికి మనం అందరము పిల్లలమై ఉన్నాం. చూడండి, ఈ సంతోషకరమైనటువంటి సువార్త మనము ఏది అనంటే, రక్షకుడు పుట్టాడట. ఈ రక్షకుడు ఎవరికి రక్షకుడు? రక్షకుడు అనంటే కాపాడేవాడు, ప్రమాదాల నుంచి తప్పించేవాడు, దేంట్లో పడకుండా. ఇప్పుడు ఒక దాంట్లో మనం పడి అల్లాడుతూ ఉన్నాం అనుకోండి, అక్కడ ఒక పెద్ద గుంట ఉందనుకోండి, ఆ గుంటలో ఒక మనిషి పడి అయ్యో 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 నన్ను రక్షించండి, రక్షించండి, ఎవరైనా ఉన్నారా
అని చెప్పేసి పెద్ద పెద్దగా కేకలేస్తుంటే అటుగా వెళ్ళిన తర్వాత ఒక మనిషి ఎవరో చూసి ఒక తాడో ఏదో ఒకటి వేసి పైకి లాగుతారు. అప్పుడు ఆ పైకి వచ్చిన వ్యక్తి ఏం చెప్తారు? నన్ను రక్షించింది వీళ్ళేనండి, నన్ను కాపాడింది వీళ్ళేనండి అని చెప్తారు. అంటే ఈ రక్షకుడు ఆ మనిషికి ఎప్పుడు అవసరమయ్యాడు? ఒక ప్రమాదంలో ఉన్నప్పుడు రక్షకుడు అవసరమయ్యాడు. నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది కదా? ఒక రక్షించేవాడు ఒక మనిషికి ఎప్పుడు అవసరత ఏర్పడింది అని అంటే ఆ వ్యక్తి ప్రమాదంలో ఉన్నప్పుడు. ఏ ప్రమాదము లేకపోతే ఎవరొచ్చి రక్షించకపోతే అసలు రక్షించేవాడే అవసరం లేదు మనకి. ప్రమాదంలో ఉన్న వానికి ఈ రక్షించే వాళ్ళు ఒకళ్ళు కావాలి. ఇంతకీ ఈ ప్రజలందరికీ ఈ రక్షకుడు ఎందుకు అవసరమయ్యాడు? ప్రజలందరూ ఏ ప్రమాదంలో ఉన్నారు? అందుకు ఈ రక్షకుడు ఎందుకు పుట్టాల్సి వచ్చింది అనే విషయాన్ని అందరము తెలుసుకోవాల్సిందే. మేమైతే తెలుసుకున్నాము. ఎందుకంటే ఒకప్పుడు యేసుక్రీస్తు తెలీదు, ఆయన ఎవరో తెలియదు, ఆయన చరిత్ర ఏంటో తెలియదు, ఆయన అసలు ఎందుకు నమ్ముకోవాలి అన్న ప్రశ్న కూడా ఉండింది. అయితే మనిషిలో ఉన్నటువంటి ప్రమాదం ఏంటి? ఈ రక్షకుడు వచ్చి దేని నుంచి, ఏ ప్రమాదంలో నుంచి మనిషిని రక్షించాడు అనే విషయాన్ని కనుక మనం చూసుకుంటే మనుష్యులందరి మీద కూడా పాపము అనే ఒక ప్రమాదం ఉందట. పిల్లలను కొంచెం కంట్రోల్ చేయండి, మళ్ళీ వినే వాళ్ళకి కాస్త ఇబ్బంది అయింది. ప్రజలందరూ కూడా ఏమండి, ఏ ఒక్క మనిషి అయినా సరే నాలో ఏ పాపం లేదండి, అస్సలు నాలో ఏ పాపం లేదండి అంటారు. చాలామందికి తెలియదండి. పాపం అనగానే వాళ్ళు అనుకుంటారు దొంగతనాలు చేస్తే పాపం, వ్యభిచారం చేస్తే పాపం, ఒక మనిషిని కత్తి తీసుకొని పొడిస్తే, నరహత్య చేస్తే పాపం, ఇట్లా జూదమాడితే పాపం, ఇవన్నీ పెద్ద పెద్ద పాపాలన్నీ ఒక లిస్టుగా చేసుకొని ఇవేవి కూడా నేను చేయలేదు కాబట్టి నా మీద పాపం లేదు అని అనుకుంటారు. కానీ పాపము అనేది అవి పాపాలైతే అవ్వచ్చు, పాపాలే, కానీ మనిషి శరీరంలోనే పాపము ఇమిడి ఉంది. నోటి మాటల్లో దూషణకరమైనటువంటి మాటలు మనం మాట్లాడతాం, మాటల్లో పాపం ఉంది. చెడు చూడొద్దు అనుకుంటేనే చెడును చూస్తాము, మన కళ్ళల్లో పాపం ఉంటుంది. చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటాం, చెడు చూస్తూ ఉంటాం, చెడు వింటూ ఉంటాం, చెడు తలంపులు కలిగి ఉంటాం, చెడు ఊహలు కలిగి ఉంటాం. ఇవేవి లేవని కానీ ఒక్క మనిషి కూడా చెప్పలేరు. ఇందాకటి చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు, కానీ ఇవి మాత్రము లేవు అని చెప్పి ఒక్క మనిషి కూడా చెప్పలేరు. ఏ ఒక్క మనిషి అయినా నేను నిద్ర లేచిన దగ్గర నుంచి ఈ రోజంతా గడిపి సాయంత్రం నిద్రపోయేంత వరకు నా నోటికి ఒక్క అపవిత్రమైన మాట కూడా రాదు అని ఒక్కళ్ళని చెప్పగలుగుతారా? ఏమండి, పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో చూడాలి తల్లుల్ని, సావుగొట్టు సావుగొట్టు సమస్త జంతువుల్ని వాడతారు. ఒరే కుక్క, ఒరే పంది, ఒరే దున్న, ఒరే బర్రె, సావుగొట్టి సావుగొట్టి నీళ్లు పోసి వాళ్ళని ఎట్టో కట్ట రెడీ చేసి పంపుతారు. ఇప్పుడు ఆమెను పిలుచుకొచ్చి ఏమ్మా నీ పిల్లగాడిని అట్టా తిట్టామంటే మరి కోపం తెప్పిస్తే తిట్టరా అంటారు వాళ్ళు. కోపం వస్తుంది కదండి మనిషి అన్నాక. మనిషిలో 6 వర్గాలు ఉన్నాయి: కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరం. ఈ అరిషడ్ వర్గాలు కలిగిన వాళ్ళు ఇందులో నుంచి చెడే ఉత్పత్తి అయింది కానీ మంచి ఉత్పత్తి అవ్వదు. కామం పనిచేస్తుంది కాబట్టి భార్యాభర్తలకి ఇద్దరు కలిస్తే బిడ్డలు పుడుతున్నారు. క్రోధం, కోపం, లోబీతనం, మదం అంటే గర్వం, మత్సరం ఎవరో బాగుపడుతుంటే వీళ్ళకేదో అనిపించింది, మత్సరం. ఇవన్నీ కూడా మనిషిలో ఉంటాయి ఖచ్చితంగా. ఏ ఒక్క మనిషి కూడా నాలో అవేమీ లేవు, నాలో అసలు ఏ పాపం లేదు అని అంటే ఆ అబద్ధమే పెద్ద పాపం అయింది. అర్థమైందా? అస్సలు నాలో ఇంత పాపం కూడా లేదు, ఏ చిన్న పాపం కూడా నాలో లేదు
అసలు నేను పూర్తిగా పవిత్రత కలిగి ఉన్నాను, నా కళ్ళు పవిత్రం, నా నోరు పవిత్రం, నా చెవులు పవిత్రం, నా తలంపులు ఊహలు అన్నీ పవిత్రం అని ఎవరైనా గనక చెప్తే ఆ అబద్ధమే పెద్ద పాపం. అదే పెద్ద అబద్ధం కదా, మరి అదే పెద్ద పాపం అయితే. ఈ విధంగా చూసుకుంటే దీన్ని ఇంకా నేను కొంచెం వివరించి చెప్పొచ్చు, మనకి సమయం లేదు, వాతావరణం కూడా సిగ్నల్ ఇస్తుంది ఇక కానీ అని చెప్పి, అందుకని నేను త్వరగా ముగిస్తాను. ఏంటో మనకి ఈ సమాజంలో ప్రార్థన పెట్టాలంటే వర్షానికి మనకి అభినాభావ సంబంధం ఏదో ఉన్నట్టుంది. వాతావరణానికి వర్షానికి మనకి మంచి సంబంధం ఏర్పడిందట. ఏం చేద్దాం మరి, వర్షం కూడా వచ్చి నేను కూడా కూర్చుంటా అంటుంటే మనం ఏం చేస్తాం మరి? మీరు పాటలు పాడండి నేను వింటాను, మీరు వాక్యం చెప్పండి నేను వింటాను అని ప్రకృతి కూడా స్పందిస్తుంది. దేవునికే మహిమ. మనం దేన్ని త్రోసయ్యంగా వింటే అన్నీ వింటమే, ఇంకా చేసేదేం లేదు. దేవుని వాక్ అయితే ఆగదు, దేవుని కూటమి ప్రార్థన అయితే ఆగదు, దేవుని కార్యం ఖచ్చితంగా జరిగే తీరుతుంది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ప్రతి వ్యక్తిలోనూ పాపం ఉంది, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అయితే ఈ పాపం ఉన్నటువంటి వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళడం అనేది అసాధ్యం. అందుకే కదండి చాలా కార్యాలు చేస్తూ ఉంటారు పాపం పోగొట్టుకోవడానికి. చాలా ఎన్ని దారులు ఉన్నాయో అన్నీ వెతుకుతూ ఉంటారు. హుండీలో డబ్బులు వేస్తే పోతుందేమో, ఇంకేమైనా ధర్మ కార్యాలు చేస్తే పోతుందేమో, తలనీలాలు ఇస్తే పోతుందేమో, ఎక్కడన్నా నీటిలో మునిగొస్తే పోతుందేమోనని రకరకాలుగా మనిషి తాను ఎన్ని దారులు ఉంటే అన్ని దారులు వెతుక్కుంటున్నారు. ఎందుకో తెలుసా? మనిషి మీద ఉన్నటువంటి పాపాన్ని పోగొట్టుకోవడానికి ఇవన్నీ ప్రయత్నాలు. ఒకవేళ ఈ విధంగా మనిషి మీద పాపం పోయే అవకాశమే ఉంటే, మొన్న ఒకళ్ళు చెప్పారనమాట, మేము గొర్రెను బలిస్తాము, మా మీద పాపం అంతా పోతుంది అని చెప్పారు. సరే, పాపం అంతా పోతుంది, మరి అట్లానే మరి ఏ పాపము చేయకుండా ఏమి చేయకుండా మరి అట్లానే ఖచ్చితంగా ఉన్నారంటే అట్లా ఎట్లా ఉంటాము? మళ్ళా మామూలే, మళ్ళీ ఒక సంవత్సరం ఆగాక ఇంకో గొర్రెను బలిస్తాం, ఏమైంది? అంతేగాని వాళ్ళు మారరు. కానీ దేవుడు కోరుకున్నది ఏంటంటే మనిషి తనంతట తానుగా మార్పు చెంది చెడు ఏదైతే ఉందో మనిషిలో తనంతట తనే విడిచిపెట్టుకోవాలి. నాకు ఇది వద్దు అని విడిచిపెట్టుకోవాలి. అందుకు గాను చూడండి, దేవుడు మనిషి మీద పాపము ఉంది అని తెలిసి ఇప్పుడు ఇవన్నీ చేసినందువల్ల పాపము పోయేదానికి అవకాశం లేదు. ఈ విషయాన్ని ఆర్య ఋషులు కూడా వెతికారు. అసలు మనిషి మీద పాపం పోయే పరిష్కారం ఎక్కడుంది? పాపము మనల్ని ప్రమాదంలోకి తీసుకెళ్ళిద్ది, పాపం ఉన్నవాడు భగవంతుడిని చేరుకోలేరు. మరి ఈ పాపం ఉన్నవాళ్ళు, పాపులు ఉండేటువంటి స్థలము నరకం అనేది ఒకటి ఉంది. ఆ నరకానికి మనం పోవడం చాలా పెద్ద ప్రమాదం. ఇంత ప్రమాదంలో మనుషులు ఉన్నారు, ఈ ప్రమాదం నుంచి తప్పించబడడానికి మార్గం ఏంటి అని చెప్పి ఆర్య ఋషులు కూడా వెతికారంట. మన వాళ్ళే వెతికినప్పుడు వాళ్ళకి సృష్టికర్త అయినటువంటి దేవుడు వాళ్ళతో మాట్లాడాడట. వాళ్ళతో మాట్లాడి ఒక మార్గాన్ని చూపించి ఇదే సత్యం అని చెప్పాడంట. ఏంటి ఆ మార్గము అని అంటే వాళ్ళు ఒక శ్లోకం రాశారు. ఆ శ్లోకం ఏంటంటే, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను. సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అంటే సర్వమానవాళి మీద ఉన్నటువంటి పాపం పోవాలి అని అంటే రక్త ప్రోక్షణము జరగాలట. మనిషి మీద రక్త ప్రోక్షణము జరిగితే పాపి అయినటువంటి మనిషి పాపాన్ని పోగొట్టుకొని పరిశుద్ధుడయ్యే అవకాశం ఉంది. బానే ఉంది. అయితే ఏ రక్త ప్రోక్షణం జరగాలి? గొర్రెల రక్తమా, బర్రెల రక్తమా, ఎడ్ల రక్తమా, కోళ్ల రక్తమా, కుక్కల రక్తమా అంటే కాదు, మనిషి రక్తమట. ఆ మనిషి కూడా ఏ పాపము లేని మనిషి రక్తమై ఉండాలట. చూడండి, మనుషులందరిలో పాపం ఉందిగా, ఏ పాపము లేకుండా ఒక్క మనిషి కూడా లేడని ఇందాకేగా మనం చెప్పుకున్నాం. మరి మనుషులందరిలో పాపం ఉన్నప్పుడు అసలు ఏ పాపము లేని ఒక మనిషి రక్తము, పాపము కలిగిన మనిషి మీద ఆ రక్తము ప్రోక్షించబడాలని వాళ్ళు చెప్పారు. అందుకే వాళ్ళు చెప్పారు తద్రక్తం పరమాత్మేనా అన్నారు.
ఆ రక్తం ఎవరిదై ఉండాలి అని అంటే పరమాత్ముడు. ఎందుకంటే పరమాత్మునిలో పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు, పరమందు నివసించేటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధునిలో పాపం ఎట్టి పరిస్థితుల్లో లేదు, అరిషడ్ వర్గాలు ఆయనలో లేవు. ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడే మనిషిగా భూమి మీదకి దిగివచ్చి బలియాగమై, ఆయనే బలియాగమై ప్రాణం పెట్టే పని అయితే ఆ పరిశుద్ధుని రక్తము ఒక మనిషి మీద ప్రోక్షించగలిగితే పాపంతో ఉన్న మనిషి పాపము పోగొట్టుకొని పరిశుద్ధుడయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ పరిశుద్ధుడైనటువంటి మనిషే ఈ నరకము అనేటువంటి ప్రమాదము తప్పించుకొని భగవంతుడి దగ్గరికి చేరేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉందని మన ఆర్య ఋషులు తేల్చి చెప్పేశారు. అప్పుడు మేము వెతికాం, బలి అయినటువంటి పరమాత్ముడు ఎవరు? మనుషుల కోసం దైవత్వమునంతా విడిచిపెట్టి భూమి మీదకి ఒక మనిషిగా దిగి వచ్చినటువంటి ఆ పరమాత్ముడు ఎవరు అని వెతికితే ఈ యేసు అనే పేరు మనకి నచ్చదుగా. ఇంకే పేరన్నా చెప్పు, ఓకే, యేసుక్రీస్తు పేరు మాత్రం నచ్చదు. వాళ్ళు మా దేవుడు కాదులేండి, ఆ పేరు చెప్పవాకండి అంటారు. ఎవరైతే కాదు అనుకున్నావో, ఎవరైతే నాకు వద్దు అనుకున్నావో, ఎవరైతే నాకు నచ్చట్లేదో ఆ పరము నుండి దిగి వచ్చి మనిషిగా వచ్చి మనుషులందరి కోసం బలియాగమై మరణించి తిరిగి లేచినటువంటి దైవము ఒక్క యేసుక్రీస్తే అని ఒప్పుకుంది తప్పట్లేదు. ఎందుకనంటే యేసుక్రీస్తుని గురించి మనం వెతికినప్పుడు ఆర్య ఋషులు చెప్పినటువంటి శ్లోకాన్ని పట్టుకొని మనుషుల కోసం బలియాగమైనటువంటి పరమాత్ముడు ఎవరు? ఏ పాపము లేకుండా భూమి మీదకి దిగి వచ్చి పరిశుద్ధుడు, మనిషి కోసం ప్రాణం పెట్టినటువంటి ఆ మనుష్య దేవుడు, దైవ కుమారుడు ఎవరు అని చూస్తే అది ఆ చూడండి, ఇందాక చెప్తున్నాడు, మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము, రక్షకుడు పుట్టి ఉన్నాడని చెప్పాడు కదా. ఆయన ఎవరు అనంటే ప్రభువైనటువంటి క్రీస్తు అన్నాడు. ఈ ప్రభువైనటువంటి క్రీస్తే మనుష్యులందరి కొరకు ప్రాణం పెట్టి చనిపోయి అంతే లేకుండా మూడవ రోజు సజీవుడై తిరిగి లేచినటువంటి వాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ యేసుక్రీస్తు ఆ పేరేమో మనకి నచ్చదు, మా పరిస్థితి చెప్తున్నాలేండి. ఏ పేరైతే నచ్చదో ఆయనే ఈ పాపము అనే ప్రమాదము నుంచి తప్పించేటువంటి రక్షకుడయ్యాడు. ఇప్పుడు చూడండి, ప్రజలందరూ కూడా, ప్రతి మనిషి కూడా ఈ పాపము అనేటువంటి ప్రమాదంలో ఉన్నారు. ఈ ప్రమాదంలో ఉన్నవానికి రక్షకుడు అవసరమా కాదా? చెప్పండి కొద్దిగా. ఈ ప్రమాదం నుంచి తప్పించబడాలంటే, పాపమును పోగొట్టుకొని ఆ మోక్ష మార్గానికి చేరాలి అని అంటే, పాపమును విడిపించుకొని పరిశుద్ధంగా మారి పరిశుద్ధుడైనటువంటి దేవుని దగ్గరికి మనం చేరాలి అని అంటే, ఈ పాపము నుంచి, ఈ పాపము అనేటువంటి ఘోర ప్రమాదము నుంచి రక్షించేటువంటి రక్షకుడు కావాలి. ఆ రక్షకుడు ఎవరు? దీని నుంచి తప్పించేది ఎవరు అని చూస్తే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయనే ప్రభువైన క్రీస్తు. ఈరోజు ఆ రక్షకుడు నీ కోసము నా కోసము పుట్టి ఉన్నాడు. ఆ సంగతి మాకు అర్థమైంది. యేసుక్రీస్తుని తెలుసుకున్నాము. యేసుక్రీస్తులో పరిశుద్ధత ఉంది, న్యాయం ఉంది, ప్రేమ ఉంది, తగ్గింపు ఉంది, కనికరం ఉంది, జాలి ఉంది, దయ ఉంది, కరుణ ఉంది, సమాధానం ఉంది. సుగుణాల సంపన్నుడు ఆయన. ఈ సుగుణాల సంపన్నుడు ఎవరైతే మేము కాదు అనుకున్నామో ఆయనే దేవుడయ్యాడు. హల్లెలూయా. ఎవరైతే కాదనుకున్నామో, ఎవరైతే వద్దు అనుకున్నామో, ఎవరైతే 2 కులాల దేవుడు మనకెందుకులే అనుకున్నామో, ఈరోజు కులాలు మనం పెట్టుకునేవేనండి, దేవుడు పెట్టలేదు. దేవుడు స్త్రీని పురుషుని సృష్టించాడు, కానీ కులాల వ్యవస్థ దేవుడు పెట్టలేదండి, మనం పెట్టుకున్నాం. ఇందాకే చెప్పాను కదా, అందరం కలిసి దేవునికి పిల్లలం. మనందరికీ ఆయన తండ్రి అయి ఉన్నాడు.
మనం అందరము దేవునికి పిల్లలం, అందరము సమానమే. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. తెల్లవడం లేదు, నల్లవడం లేదు, పొట్టోవడం లేదు, పొడుగోవడం లేదు, లావడం లేదు, బక్కోవడం లేదు. అందరూ సమానమే. ప్రపంచం మొత్తం మీద కూడా మధ్యస్థ స్థానం ఏదైతే ఉందో, భూమధ్యపురం అయితే ఏదైతే ఉందో, ఇందాక నేను శ్లోకం పాడాం కదా, అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయా. అంబస్య పారే భువనస్య మధ్యే అంటే మొత్తము భూ ప్రపంచం మీద నడి మధ్యలో జన్మించిన వాడు. నడి మధ్యలో జన్మించి అందరికీ సమాన న్యాయం చేయడానికి, ఇప్పుడు మీరు ప్రపంచ పటం చూస్తారు కదండి, ప్రపంచ పటము చక్కగా 4 మడతలేయండి, నిలువుగా అడ్డంగా 4 మడతలు వేసి మధ్యలో సెంటర్లో ఏమొస్తుందో చూడండి. బెత్లెహేము. ఆయన పుట్టింది ఎక్కడ? బెత్లెహేమేనా? సరిగ్గా ప్రపంచానికి మధ్యస్థ స్థానంలో ఉంటుంది, మధ్యస్థానంలో ఉంటుంది బెత్లెహేము. అక్కడ పుట్టాడు. చాలామంది అంటారు తెల్లవాళ్ళ దేవుడండి, నల్లోళ్ళ దేవుడండి, అమెరికా దేవుడండి, బ్రిటిష్ వాళ్ళ దేవుడండి. వాళ్ళు తీసుకొచ్చారు, ఎవరు తీసుకురాల. అందరికీ సమానమైనటువంటి న్యాయం జరిగించడానికి ఆయన మధ్యలో, భూమధ్యలో పుట్టి ఈరోజు నీ కొరకు నా కొరకు బలియాగమై ప్రాణం పెట్టి తిరిగి లేచి, ఎవరైతే యేసుక్రీస్తుని రక్షకుడిగా, నేను ప్రమాదంలో ఉన్నాను, నరకానికి వెళ్ళే ప్రమాదంలో ఉన్నాను, అది నాకు పెద్ద ప్రమాదం, చూడండి ఇక్కడ నుంచి తీయబడిన తర్వాత ఉంటే దేవుని దగ్గర శాశ్వత కాలమైనా ఉండాలి, లేదా పాపంతో గనక చనిపోతే అది పెద్ద ప్రమాదం, నరకంలో ఉండాల్సి వస్తుంది. ఇది కొంతకాలం కాదు, కొన్ని సంవత్సరాలు కాదు, 1 యుగం కాదు, 2 యుగాలు కాదు, శాశ్వత కాలము. శాశ్వత కాలము ఉంటే దేవుని దగ్గరన్నా ఉండాలి, లేకపోతే నరకంలోనైనా ఉండాల్సి ఉంది. కాకపోతే ఈ ప్రజలందరి మీద ఈ పాపము అనేటువంటి ప్రమాదము, ఈ శాశ్వత కాల నరకానికి తీసుకెళ్లే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదము నుంచి తప్పించడానికి రక్షకుడు అవసరమయ్యాడు. ఆ రక్షకుడు ఎవరు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు అనేటువంటి ఒక శుభవార్తని ఈరోజు చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం ఈ విషయాన్ని. ఎందుకనంటే ఆయన రక్షకుడై ఉన్నాడు. ఆయన మనందరినీ రక్షించడానికి వచ్చాడు. నువ్వు ఆయన దగ్గరకు వస్తే నిన్ను త్రోసేసే దేవుడు కాదు. నా యొద్దకు వచ్చి వాని నేను ఎంత మాత్రము త్రోసివేయను. నాస్తికుడైనా సరే దేవుడు పోషిస్తాడు, దేవుడు కృప చూపుతాడు. ఘోరంగా మాట్లాడిన వాడిని కూడా దేవుడు ప్రేమిస్తాడండి. చాలామంది చాలా చులకన భావంతో చూసి రకరకాల పదాలు ఉపయోగించి రకరకాలైనటువంటి విధాలుగా ఈరోజు మాట్లాడుతున్నప్పటికీ వాళ్ళ మీద కూడా ఎంతో కృప చూపించి ప్రేమ చూపిస్తున్నవాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. అచాచిన చేతులతో దేవుడు నీ వైపు చూస్తున్నాడు. సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని, సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని, మనుషులను ఎవ్వరు బలికి పనికిరారని, పరమాత్ముడే బలి అయి తిరిగి లేవాలని, ఆర్య ఋషులు పలికిన వేద సత్యం యేసులోనే నెరవేరెనుగా. యేసే బలి అయిన పరమాత్మ, శిరము మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, శిరము మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు
Nobis cruz gatreu.